సార్ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు సార్. నేను చెప్తుంది ఆ కట్లిప్పుకుంటే కదా సార్ మా దగ్గరికి ఏమన్నా వచ్చేది. మీరు కట్టుకుంటే మాకు వచ్చేది ఏం లేదు. మంత్రి గారు దయచేసి మీరు చెప్పండి సార్, ఈ లెక్కలు చూసిన తర్వాత మీకు ఏమైనా గుండె తరక్కపోతలేదా సార్? ఈ బడ్జెట్లో బీసీలకు పెట్టిన లెక్కలు చూసిన తర్వాత గుండె తరక్కపోతలేదా సార్? వీళ్ళొక్కరే కాదు సార్, మా బీసీలకు అన్యాయం చేస్తూ మా ఎంబీసీల పరిస్థితి అయితే ఇంకా ఘోరం సార్. 1000 కోట్ల రూపాయలు ఎంబీసీలకు కేటాయించి 4 కోట్లు ఖర్చు పెట్టింది సార్. ఇంకా గత ప్రభుత్వం సార్, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి మేము ఏం చేసుకోవాలి సార్? మా కోసం రాలేదా సార్? ఈ రాష్ట్రంలో మేము పౌరులం కాదా? 100కి 56.33% ఉన్నారు బీసీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్క చెప్పినప్పుడు మరి మా బడ్జెట్ ఏది, మా ఖర్చు ఏది, మా లెక్క ఏది సార్? ఒక్కసారి సార్ 2014-15 నుంచి సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మోసం 2 ముచ్చట్లు చెప్తాను సార్. 2014-15లో సార్ 4311 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. ఖర్చు చేసింది 1090 కోట్లు. దాంట్లో సార్ దాదాపుగా ఒక 74.7% నిధులు మిగిల్చుకున్నారు సార్. దాంట్లో కూడా ఇక 2015-16లో సార్ 78% నిధులు మిగిల్చుకున్నారు సార్. ఖర్చు పెట్టలే. కేవలం 4897 కోట్లు కేటాయిస్తే 1073 కోట్లు ఖర్చు చేసిరు సార్. 3823 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ గవర్నమెంట్ బీసీలది. అలాగే 2016-17లో సార్ 4622 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం కేటాయించి 1930 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్. అంటే 41% నిధులను మిగిల్చుకుంది గవర్నమెంట్ అప్పట్లో. 2017-18లో సార్ 5070 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి 2204 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ మా సొమ్ము గవర్నమెంట్. అలాగే 2018-19లో 5764 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బీసీల కోసమని బడ్జెట్లో చెప్పి 2220 కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వం. సార్ ప్రభుత్వం ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ మేము కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ బీసీలం. ఇక్కడ 2018-19లో సార్ 5764 కోట్లు ఖర్చు పెడతామని 2220 కోట్లు మిగుల్చుకున్నారు సార్. 2020-21లో సార్ 4429 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని కేవలం 2900 కోట్లు ఖర్చు పెట్టి 1448 కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్. ఇది చరిత్ర సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బీసీలకు జరిగినటువంటి నష్టం సార్. ఇది ఏర్పాటైన తర్వాత సార్ మాకు 2014 నుంచి 20 వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక 7 ఏళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ 29,094 కోట్ల 3 లక్షలు కేటాయించారు సార్. దీంట్లో ఖర్చు చేసింది 14,245 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు సార్. మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది, మా కుమ్మరోళ్ళది, మా మాలోళ్ళది, మా మంగళోళ్ళది, మా శాఖలోళ్ళది, మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది. 14,800 కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము. మా కుండలు చేసే కుమ్మరోళ్ళని చూడండి సార్, మా పేద వర్గాలను చూడండి సార్. మా పేద వర్గాల 51% సార్ 2014 నుంచి 2021 వరకు 51% నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్. మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్. సార్ కంక్లూజన్ చేస్తా సార్. ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో జమ అవుతున్నటువంటి ప్రతి పైసలో 56.33% మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్. ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ 2014-15లో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి గౌరవ మంత్రి గారు వినాలే ప్లీజ్ సార్. మంత్రి గారు సార్ ఇవాళ దయచేసి సార్ మాది సార్ పేదవారు 50% ప్రజల అంశం సార్. మంత్రి గారు 2014-15లో 157 రూపాయలు సార్ ఒక్క రోజుకు 157 రూపాయలు బీసీలం జమ చేస్తాం సార్ ఒక్కొక్కరం బడ్జెట్లో. కానీ 2014-15లో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ₹1.5 సార్ ఒక్క రోజుకి ₹1.5. యాదగిరి గుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపోడు కూడా తీసుకోడు సార్ ఈ సొమ్ము గది ఖర్చు పెట్టింది సార్. అలాగే సార్ 2015-16లో 181 రూపాయల చొప్పున రోజుకు 181 పన్నులు ఇతరత్రాల రూపంలో బీసీలము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తా ఉన్నాం సార్. కంక్లూడ్ చేస్తున్నాం సార్. క్వశ్చన్ ఎవర్ సార్. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్
సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు కూడా మా వర్గాల గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసున్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది సార్ నేను మాట్లాడుకోవడానికి. సార్ 2015-16లో సార్ 2015-16లో 181 రూపాయల చొప్పున ఒక్కొక్క బీసీలం ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే సార్ మా బీసీలకు ₹1.49 ఇచ్చింది సార్. అంటే ఇట్లా చూస్తే సార్ 4 రూపాయలు 2 రూపాయలు ఒక్కొక్క రోజుకు 3 రూపాయలు మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది 234, 204, 272, 181. సార్ నేను ఒకటి అడుగుతా సార్, మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసలమా మేమంతా? నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు 56.33% ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్? ఈ బడ్జెట్ లెక్కలతో ఇంకో నెలలో అయిపోతున్న బడ్జెట్ కు 9,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి సార్. అలాగే సార్ ఇవాళ మాకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు సప్లాన్ ఉంటే సార్ మాకు ఈ బాధ ఉండకపోయేది సార్. ఇవాళ ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనుకుంటున్నాను. నేను చెప్తా ఉన్నా సార్ ప్రభుత్వానికి, మాకు కూడా కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా బీసీ సప్లాన్ అమలు చేస్తారా చెయ్యారా? 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. మీ ప్రభుత్వం వైఖరి తెలియజేయండి.